తండ్రిని వడంబరించి తండ్రి చేత సెలవు తీసుకొని ఆ దినం లాగాలేదో వారు తీసుకొని వచ్చిన ధాన్యంలో కొంత ధాన్యము సంగ్రహించుకొని ఉందిరే. ఆశ్వేత బహుళ అమావాస్య నాడు వజ్రదంత చక్రవర్తి పరివార సమేతముగా వచ్చి దాని కొలనున్న మరియు వృక్షములున్న శివాలయములను కలిగి ఉండెను. అక్కడ పసిడి కోటలను, పసిడి మేడలను, పసిడి గోపురములను, పసిడి కోండ్యములను, పసిడి దేవతలను, పసిడి సౌపానములను, పసిడి దేవతలను, పరివార దేవతలను పెట్టి శత సహస్ర కలుషములు పెట్టి నూనెవారిని చూసి అక్కడ నూనెవారిని చూసి పుణ్యవతి భాగ్యవతి అక్కడ తాను నోములకు సిగ్గుపడి మరి ఒక్క కొలత దగ్గరికి పోయి స్నానం చేసి ముడుగు వస్త్రములు ధరించుకొని ఇసుకనే కోండ్రల గోపుర ప్రాకారము కోండ్యములను వేదక సౌపానములను ఉన్నట్లు తీర్చి ఇసుకనే పరివార దేవతలను తీర్చి జిల్లేడు పుష్పముల చేత పూజించి అక్కడున్న మరి కాయలే ఒక్కలను కొని మరి పత్రములే ఆకలను కొని మరి నారే 21 పోగు నోముదారం చేసి తాము తెచ్చిన సప్పిడి అప్పలాలను దేవునికి నైవేద్యము సమర్పించింది. వాళ్ళందరూ ఉండే తమ అలా అంటే అయితే స్కూల్ పిల్లలు సంఘటన పాత్ర తమకు తామే కథ చెప్పుకొని దేవునికి